షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం దయచేసి. ఆయన బాధపడు వారిని బాధను తొడికించలేదు, వారిని చూసి ఆయన అసహ్యపడలేదు, అతడికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆలకించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావ నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఎన్నికలేని ప్రభావ నీ పాదాలు కూడా కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డతో నాతో మాట్లాడు ప్రభావ. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును దయచేయి. వాక్యానికి ఆటలు ప్రతి ఆట కనీసం వందించి ప్రభావ. సన్నిధి మెండిగా మాకు సహాయం ఏసే పరిశుద్ధ మాట ఏడుకున్న తండ్రి. ఆయన బాధపడు వారి బాధను తొణికిలించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, ఆయనకు తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టుగా ఆలకిస్తాడు. బాధపడేవాళ్ళు ప్రార్థన చేస్తారు అంటే అన్ని సక్రమంగా ఉన్నవారు ప్రార్థన చేయలేరు. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. బాధపడుతున్న వారు బాధ చూసి ఆయన ముఖం దాచుకునేవాడు కాదు. అది ఎటువంటి బాధ అయినా సరే, అది ఆర్థిక విషయంలో సరే, లేకపోతే ఆరోగ్య విషయంలో సరే, ఇంకా అవమానాల విషయంలో సరే, ఇవన్నీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మనం పుట్టక మునిపే వాటిని అనుభవించాడు కనుక ఆయనకి తెలుసు. ఆయన మనిషికి వచ్చే ప్రతి బాధ కూడా ఆయనకి తెలుసు. ఆయన ఒక్కడే నీ బాధ కానీ నా బాధ కానీ ప్రపంచంలో ప్రతి మానవుడు బాధ కానీ అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకని ఆయన బాధపడు వారి బాధ చూసి ఆయన అసహించుకునేవాడు కాదు, ఆయన ముఖం తిప్పుకునేవాడు కాదు. కొంతమంది ముఖం తిప్పుకుంటారు సహజంగా, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు ముఖం తిప్పుకునేవాడు కాదు. వాళ్ళకి చేయుతునిచ్చేవాడు, వాళ్ళని లేవనెత్తేవాడు, వాళ్ళని నిలబెట్టేవాడు. అందుకని ఇశ్రాయేల్ని ఏ విధంగా ఆయన నడిపించాడు. యెషయా గ్రంథం 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధను ఉందాడంట. అది చూసుకోండి, దేవాతి దేవుడు మనుషులు యావత్ బాధలో బాధ ఉండటమేంది. ఒకసారి వారి యావత్ బాధలో బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేతను తాల్మి చేతను వారిని విమోచించాడు. అర్థమైందమ్మా? వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు. ఎవరున్నారా? లేదు. ముదుము వచ్చు వరకు కొడుకు, తల వెంటి వరకు నడిచి వరకు కొడుకు, వాళ్ళని ఎత్తుకుంటూ గద్ద తన పిల్లల్ని ఏ విధంగా మోసుకొని వచ్చాడో అట్లా మోసుకొని వచ్చాడు. అయినా సరే వారేం చేశారు? తిరుగుబాటు చేశారు. చదమ్మా. తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మని దుఃఖింపడు. కొన్నిసార్లు ప్రభును మనం తెలుసుకోవటానికి శ్రమ వస్తుంది. ప్రభువు ఎంత గొప్పవాడో తెలుసుకోవటానికి ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహింపరచు. ఇది మానవులకును దేవుడికున్న సత్సంబంధం. కొన్నిసార్లు మన అవిధేయత వలన శ్రమ వస్తుంది. మనం చేసే పద్ధతిని బట్టి దేవుడు మాట వినకపోవటం, దేవుడు ప్రవర్తనకి వ్యతిరేకంగా నడవటం, దానివల్ల కొన్ని శ్రమలు మనమే తెచ్చుకుంటాం. కొన్ని శ్రమలు సాతాను కలగజేస్తాడు. సద్బతుకుతో బ్రతుకును ఉద్దేశించే వారికి అనేకమైన శ్రమలు వస్తాయి. అంటే మంచిగా నీతిగా నువ్వు బతకాలన్నా కూడా కొన్ని శ్రమలు వస్తాయి. వాడు ఒప్పుకోడు. కనుక మనము మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము. తర్వాత మరి దారి తప్పినప్పుడు పూర్తిగా ప్రార్థన మానుకుంటాం, దేవుడిని అడగటం కూడా మానుకుంటాం. అలాంటి పరిస్థితిలో వీళ్ళకి తెలుసు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎర్ర సముద్రాన్ని వీళ్ళకి చీల్చాడు, 6 నెలలు నడిపించాడు, దేవదూతలు దీన్ని ఆహారం వీళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళు ఉదయం లేవడం తింటే వీళ్ళు ఆహారం కొరకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మానవులు పొద్దున్నే లేచి రాత్రి పనుకోపోయేదాకా దేనికోసమో పరిగెత్తున్నారు. కానీ వీళ్ళకి మరి వండని ఆహారమును ఉతకని గుడ్డ మాయలేదు, కీలు వాయలేదు. ఇంతగా దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉంటే వాళ్ళు
అంతగా దేవుడు వాళ్ళని ప్రేమించి తీసుకొస్తా ఉంటే వారు దేవుడికే తిరుగుబాటు చేశారంట. ఆ విషయంలో దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. పగల మేఘంలో ఉన్నారు, నా బిడ్డలకి మరి ఎండ తగలకూడదు, రాత్రి అగ్నిలో ఉన్నారు, చలి తగలకూడదు తెలుసా. అప్పుడు వాళ్ళని కాపాడిన దేవుడు, వాళ్ళని నడిపించిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఎందుకంటే నీ దేహానికి సమరక్షకుడు ఆయన. కొత్త నిబంధనలు కూడా ఉంది, FC 5:23. నీ దేహానికి సమరక్షకుడు ఆయన, నీ ప్రాణానికి మూలాధారము ఆయన. అందుకని బాధ వస్తుంది, శ్రమ ఊర్పు పరీక్ష కలగజరిగి శ్రమల యందు మనం సంతోషించేవారుగా ఉన్నామా లేకపోతే బాధపడే వాళ్ళగా ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. కనుక శ్రమ ఎందుకు వస్తుందంటే దాని నుంచి నీకు విజయం అనుగ్రహించడానికి, దాంట్లో నీకు సహాయం చేయడానికి. శ్రమ ఊరికి రాదు, శ్రమ వస్తుంది కంపల్సరిగా. వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు చూస్తే ఎవరు నీకు సహాయం చేయరు. ఒకవేళ చేసినా నేను చేశాను అంటారు వాళ్ళు. అది మనుషుల వైపు చూస్తే అనవసరం, రాజుల వైపు చూసినా కూడా అనవసరం. కానీ ఎవరి వైపు చూడాలా? ఆయన వైపు చూడాలా. ఆయనకు నువ్వు ఏమవుతావు? యేసుప్రభు నమ్ముకుంటే ఎవరు నువ్వు? ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, సర్వాధికారం నీకు అధికారం ఇచ్చాడు. కనుక ఆయన వైపు చూడు. ఆయన యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి, యేసుప్రభు నమ్మక మునుపు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఏదేమైనా అన్నిటిలోంచి విడిపించేవాడు ఆయనే. అందుకని ఆయన విడిపించిన వారు ఎంతలో ఉన్నారు. కానీ ఒక సందర్భంలో మరి యెరూషలేములో ఉన్న ప్రజలకు శ్రమ వచ్చినప్పుడు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 1:4 ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి. వాళ్ళు ఎందుకు ఆయన ఒప్పుకుంటున్నాడు, ప్రభా మీకు వ్యతిరేకంగా మేము నడిచాము, మోషే ద్వారా నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞలు మేము గైకొనకపోలేదు, మేము నిర్లక్ష్యం చేశామని చెప్పి ఆనాటి కాలంలో మరి ఈ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1:4 ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశముందు దేవుడి ఎదుట విజ్ఞాపన చేసిన. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన, మన కొరకు చేసుకునేది ప్రార్థన. మన అవస్థలు కానీ మన బాధలు కానీ చెప్పుకోవటం ప్రార్థన. అది ఎనీ టైం ప్రార్థన అంటే కొంతమంది మోకరించి చేయాలా, కొంతమంది సాష్టాంగపడి చేయాలా, కొంతమంది రకరకాలుగా చేస్తారు. నువ్వు నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. కానీ వేదన అనేది చాలా అవసరం. అతను వేదన పడ్డాడు, తన బంధువులు, తన రక్త సంబంధులు, సమాధులు అన్నీ కూడా ఇడైపోయినాయి. మరి ఇబ్బందికరంగా ఉంది, శత్రువులు వచ్చి ఆ విధంగా నాశనం చేశారు, నా రక్త సంబంధులు ఈ విధంగా పోయారని చెప్పి నెహెమ్యా ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? కొన్ని దినములు కూర్చొని ఏడ్చి దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశముందు దేవుడి ఎదుటను విజ్ఞాపన చేసి ఎట్లనగా, ఆకాశముందు దేవా యెహోవా భయంకరుడిని గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి వారికి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరుస్తావు కదయ్యా అని చెప్పి ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎట్లా ప్రేమించాడు, యాకోబు కుటుంబాన్ని ఎట్లా ప్రేమించాడు, అబ్రహాముని ఎట్లా ప్రేమించాడు, అబ్రహాముని తర్వాత ఇస్సాకుని ఎట్లా ప్రేమించాడు. నువ్వు నిబంధన వాళ్ళకి స్థిరపరిచావు కదా ప్రభా. సమస్య బాధ వచ్చినప్పుడు మేము నీకు మొరపెడితే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నీకు మొరపెడితే నువ్వు అక్కడి నుంచి విడిపిస్తానని మాకు వాగ్దానం ఇచ్చావు కదా అని చెప్పి, నిబంధన స్థిరపరిచావు కదా అని చెప్పి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని బైబిల్ బాగా చదవండి. వాగ్దానాలు గుర్తుండాలంటే ఏముండాలా? బైబిల్ బాగా చదవాలన్నా. యేసుప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచాడు వాని కడుపులోంచి జీవజల నదులు, అంటే దేవుడు మాటలు రావాలా. అందుకని దేవుడు వాగ్దానం మనం వింటాం కానీ అవి మర్చిపోతాం. కనుక ఇక్కడ ఏమన్నాడు నెహెమ్యా, అప్పుడు గ్రంథం లేదు, అప్పుడు వాళ్ళకి తోరా అనేది ఒక పుస్తకం అని ఉండేది, అయినా కూడా వాళ్ళు ఎంతగానో ఆ మాటలు గుర్తుపెట్టుకునేవారు. తర్వాత వచ్చిన చదువుమ్మా, ఎట్లనగా ఆకాశముందును నీవు చేయొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నేను నా తండ్రి ఇంటి వారును నీకు విరోధంగా చేసిన పాపమును ఒప్పుకొనుచున్నాను. నీకు విరోధంగా పాపం చేసే మేము, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు అస్సలు తినటానికి ఆహారం లేనప్పుడు వాళ్ళని దర్శించి వాళ్ళ మూలుగులతో ఉన్న ప్రార్థన విని అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రత్యక్షమై ఒక మోషేని ఆకర్షించి మోషేకి ఆ కర్రకి బలమిచ్చి ఆయన పంపించి 10 అద్భుతాలు చేసి ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలల మీద నడిపించి వాళ్ళకి పగల మేఘంలో ఉండి రాత్రి అగ్నిలో ఉండి వాళ్ళకి ఆహారం తినడానికి మరి దేవదూతల ఆహారం ఇచ్చి, దప్పికైతే బండన కొడితే సముద్రం వల్ల ప్రవాహం వల్ల వాళ్ళకి నీళ్లు ఇచ్చి
మరి కంటికి రెప్పలా కాచి కాపాడిన దేవుడు రాత్రిపూట అగ్నిలో ఉన్నాడు, మరి వీళ్ళేమో నిద్రపోతున్నారు వాచ్మెన్ కూడా. ఇంతగా మేలు చేస్తే వీళ్ళు ఏం చేశారు? దేవుడికి తిరుగుబాటు చేశారు. దేవుడికి తిరుగుబాటు చేసి అందువల్ల మరి ఈ సమస్య వచ్చింది. సమస్య ఊరికి రాదు. కాబట్టి తర్వాత 7వ వచనంలో, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించింది మేము నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టలను విధులను మేము గైకొనలేదయ్యా. మేము చేసిన పాపం ఇది. మా పితరులు, మా యాజకులు, మా రాజులు చేసిన పాపం ఇది. నిన్ను వదిలిపెట్టి మేము వ్యర్థమైన దేవతల్ని సేవించాం, వ్యర్థమైన వాటిని సేవించాం. అందుకే ఈ కోపం మా మీదకి వచ్చింది. మాకు తెలుసు ప్రభా, క్షమించి కనికరించి ఒకవేళ శ్రమల్లో బాధల్లో ఉంటే అయ్యా ప్రార్థన చేస్తే నువ్వు విడిపిస్తా అని చెప్పి నీ సేవకుడైన మోషేతోటి నువ్వు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకో. అదేమనగా మీరు అపరాధం చేసినట్లా జనుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టేదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞని అనుసరించి నడిచినట్లా భూదిగంతల వరకు మీరు తోలివేయబడినను అక్కడొడ్డి సహా మిమ్మల్ని కూర్చి నా నామముంచుటకు నేనేర్పరచుకున్న స్థలముకు మిమ్మల్ని రక్షించి అని సెలవిచ్చావు కదా అని చెప్పి నెహెమ్యా ప్రార్థన చేసి దేవుడించాడు. గొప్ప కార్యం చేసి నేను ఎన్నిక లేని వాడిని ప్రభా, దానికేమి క్వాలిఫికేషన్ అవసరం లేదా ప్రార్థన చేయటానికి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర నీ నామమును బట్టి గణపరచునట్లు ఆనందించి నీ దాసులు మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనలు సఫలం చేయి. ఈ మనుషుని యందు నాకు దయ చూపినట్లు అనుగ్రహించమని బతిమలాడుకున్నాడు. ఎవరిని? రాజుగారు ఈ నెహెమ్యాకి దయ చూపాలా. అర్థమైందమ్మా? రాజుగారు ఈ నెహెమ్యాకి దయ చూపాలంటే ఏం చేయాలా? ఎవరు? హృదయాల్ని మార్చేది ఎవరు? ఆయన. అర్థమైందా? మరి హృదయం అంతరందులు ఎరిగిన వాడు ఎవరు? ఆయన. నెహెమ్యా ప్రార్థన నిశ్చయంగా అయినాడు. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 2వ అధ్యాయంలో మరి రాజుగారి దగ్గర గిన్నెందించే వ్యక్తి, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు? ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు కదా, ఎందుకు ఇంత విచారంగా ఉన్నా అంటే, అయ్యా నా పరిస్థితి ఇది, నా రక్త సంబంధులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మరి నేను అక్కడికి పోవాలా అంటే అప్పుడు రాజుగారు మరి అతనికి అవకాశం ఇచ్చి ఎన్ని దినాలు బట్టి దీన్ని అడిగి కొంత సైన్యాన్ని ఇచ్చి కొంత ధనం ఇచ్చి అక్కడికి పోవటానికి అధికారం ఇచ్చి పంపించాడు. నెహెమ్యా ప్రార్థన విన్నాడు కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు వింటాడని విశ్వాసంతో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నా ప్రార్థన వినడు కదా అని అనుకోకూడదు. చాలా ఎవరి ప్రార్థన అయినా వింటాడు. అయితే బాధపడు వారి ప్రార్థన ఆయన మరి తృణీకరించేవాడు కాదు, ఆయన ఆయన ముఖం చూసి ముఖం తిప్పుకునేవాడు కాదు. కాబట్టి మనం హృదయపూర్వకంగా ప్రార్థన, నిజంగా ప్రార్థన చేసేవారికి సమీపంగా ఉన్నాడని వాక్యంలో రాయబడింది. తర్వాత మరి ఇశ్రాయేలుకి కలిగిన అవస్థ చూస్తే ఒక సందర్భంలో యేసు ప్రభు మార్తా మరియా వారు ఏడుస్తుంటే ఆయనకు కూడా ఏడుపు వచ్చిందంట. అర్థమైందా? అంటే ఆయన మానవులకి ఎలాంటి భావాలు కలిగి ఉన్నవారు ఆయనకి అన్నీ తెలుసు. అంటే ఆయన దేవాతి దేవుడు, ఆయన ఎట్లా ఏడవటమైంది? ఆయన కన్నీళ్ళు వచ్చిందని చెప్పి యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో, ఆయా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు బతికేవాడయ్యా, చనిపోయాడు అని చెప్పి అన్నప్పుడు, లేదు మార్తా నేనే పునరుద్ధానము జీవనం చెప్పిన తర్వాత అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మార్తా మరి కన్నీళ్ళు పెట్టుకుంటే యేసు ప్రభు కూడా కన్నీళ్ళు వచ్చినాయి అంట. అక్కడ చూడండి 11:35. మనల్ని కూడా ప్రేమించాడు. నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఆయన ఊరుకుంటాడండి. నువ్వెవరివి? ఆయన కుమార్తెవి. ఇప్పుడు ఆయన నీకు తండ్రి. మరి నువ్వు ఏడుస్తుంటే ఇప్పుడు నీ కుమారుడు నీ ఇంట్లో ఏడుస్తున్నాడు, ఏదన్నా వాడికి కావాలనా, వాడికి ఆ సమయానికి రాలేదనుకో, వాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు నువ్వు తండ్రి అయినా నువ్వేం చేస్తున్నావు? ఎట్లకట్లా వాడికి కావాల్సిన తీసుకొచ్చి ఇస్తావు, కంపల్సరీగా ఇస్తావు. మరి అట్లనే ఆయన మన తండ్రి, అట్లా వాళ్ళని ఎంతగా ప్రేమించాడు. మరి ఇన్ని కార్యాలు చేస్తున్న దేవాతి దేవుడు మరి ఆ చనిపోయిన లాజరును బ్రతికిలేరా? చుట్టుపక్కల వాళ్ళంటా మాటలన్నీ కూడా యేసు ప్రభు వింటూ ఆత్మలో మూలుగుతూ ఆయన మరి ఎక్కడ ఉంచారని చెప్పినాడంట. చూడండి, కాబట్టి ఈదులు ప్రేమించును చెప్పుకోండి. వారిలో కొందరు ఈ గుడ్డివారి కన్నులు తెరిచిన వాడు ఈయన చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తన
మూలుగుచు సమాయద్దకు వచ్చి అది గృహ దాని మీద రాయి ఉంచిన. రాయి తీమని యేసుప్రభు చెప్తుంటే, ప్రభా చనిపోయి 3 దినాలైంది, మరి వాసన కొడతారు కదా అంటే, నమ్మితే దేవుడు మహిమను చూస్తావమ్మా అని అక్కడ కూడా అన్నాడు. కానీ యేసుప్రభుతో సావాసం, ఆయన శరీరధారిగా ఉన్న దినంలో తరచుగా ఆ గ్రామానికి వెళితే వాళ్ళ ఇంటికే వెళ్తాడు ఆయన, ఇంకెవరింటికి వెళ్ళడు. అంతగా వాళ్ళని ప్రేమించాడు. మార్తా, మరియా, లాజరు ముగ్గురిని ప్రేమించాడు ఆయన. అయినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ యేసుప్రభు ఎంత గొప్పవాడో మార్తా గ్రహించలేకపోయింది, కానీ మరియు మాత్రము గ్రహించింది. అందుకని మరి చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఆ విధంగా మరి బండ తీసిన తర్వాత దేవుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 42 నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదు, కానీ నువ్వు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు నా మన వింటున్నావు. యేసుప్రభు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడమ్మా? ఎప్పుడు నా ప్రార్థన నువ్వు వింటున్నావు. ఆయన చెప్పాడు కదా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? మామూలుగా మీరు నా నామములు ఏది అడిగినా సరే, 14 యోహాను 14, 13, 14 2 ఉంది. మీరు నా నామములు ఏది అడిగినా అది మన కోసం కాదు, ఆయన కుమారుడు కోసం మాట్లాడుతుంది తండ్రి, చెప్తుంది కూడా కుమారుడే. తండ్రి తన కుమారుడు మహిమపరచాలని చేస్తానన్నాడు. మీరు నా నామం బట్టి దేన్ని అడుగుతారు? తండ్రి తన కుమారుడిని మహింపరచుటకు దాన్ని చేస్తా. తర్వాత నా నామంలో ఏది అడిగినా కూడా నేను చేస్తాను స్పష్టంగా చెప్పాడు. ఆయన నామములు మనం అడగాల. ఏ నామాలమ్మా? ఈ ప్రపంచంలో ఆకాశం కింద 33 కోట్ల నామాలు ఉన్నాయి. ఆ నామాలు కాదు, యేసు ప్రభు నామంలో ప్రతి నామం, అంటే ప్రతి నామం కంటే ఆయన నామాన్ని దేవుడు చేశాడు, హెచ్చించాడు. ప్రతి మోకాలు ఆయన కొంగాల, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలా. ఎందుకంటే మానవుల కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. మానవులు అంతగా ప్రేమించిన వారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మనము ఏమైనా ఇస్తే తీసుకుంటారు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. ఆఖరికి మన సొంత బంధువులైనా సరే మనల్ని ప్రేమించరు. అది సత్యము. బైబిల్ సత్యము, మనుషులు సత్యం కాదు. అదేనా? బైబిలు అది భూమి ఆకాశాలు గతించదు, కానీ నా మాటలేనడు గతించు. అందుకని యేసు ప్రభు ఆ విధంగా మరి ఎల్లప్పుడూ కూడా ఆయన మనం వింటున్నాడని చెప్పి ఎక్కడ బిగ్గరగా లాజరు బయటికి రండి. ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉందని గుర్తుపెట్టుకొని, కనుక వీళ్ళు ఏడుస్తున్నారు. కానీ వీళ్ళు ఏడుస్తున్నప్పుడు మరి యేసు ప్రభు కూడా ఏడ్చాడు. ఏడ్చి కన్నీళ్లు కార్చాడు. అంత బాధ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఏడుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. కాబట్టి మనము దేవుడిని ఎరిగినా, దేవుడిని ఎరకపోయినా కూడా దేవుడు కంపల్సరిగా పాత నిబంధనలో కూడా ఆయన వాళ్ళ దురవస్థ చూసి పరిశుద్ధాత్మ దేవుడు అంట బహుగా బాధపడ్డాడంట. ఎందుకంటే మీరు ఇంతకుముందు సేవించారు కదా, వాళ్ళకు వచ్చిన అవస్థను బట్టి మీరు వేటిని సేవించారు, వేటినైతే మీరు నమ్ముకున్నారు, పోయి వాటి దగ్గర అడగండి, మీకు సహాయం చేస్తారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం చదవండి, మీకు అర్థమయ్యేది. నీకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుని కలిగిన దురవస్థ చూసి సహించలేకపోయాట. అంటే వీళ్ళు దేవుణ్ణి ఇన్ని కార్యాలు చేస్తే దేవుణ్ణి నమ్ముకోకుండా ఎప్పుడైనా సరే న్యాయాధిపతులు మొత్తం కూడా అయ్యా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభువా మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తారు. ఆ సమస్య తీర్చడానికి దేవుడు ఒక న్యాయాధిపతిను, ఒక రక్షకును పంపించి వాళ్ళ సమస్యలు తీర్చిన తర్వాత వారి తర్వాత మళ్ళీ దేవుని విడిచిపెట్టి చుట్టుపక్కల అన్ని దేవతల్ని సేవిస్తుంటూ ఆ విధంగా దేవుడికి కోపం రేపుతున్నారు. అందుకని 12వ వచనం చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతులు కదా, సిదోనీయులు, అమాలికులు మిమ్మల్ని బాధపరచినప్పుడు వారి వశంలో ఉండి మిమ్మల్ని రక్షించింది కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించి కనుక నేను మిమ్మల్ని రక్షించను. మీరు వాటిని సేవించరు కదా, వాటి దగ్గర పోండి. అయ్యేమన్నా శాస్త్రీయమో పోయి మీ కోరుకున్న దేవతలకి మొర పెట్టుకోండి. అది శ్రమకాలంలో మిమ్మల్ని రక్షించినేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. ఒకవేళ మీరు నేను కదా మిమ్మల్ని తీసుకొచ్చింది, నేను కదా సృష్టికర్తని, పాటలైతే పాడతాం, కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదని, సమస్తం ఆయన మూలంగా కలిగింది, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం,
పాటలు పాడేవారికే మనం. కానీ దేవుడు ఎంత శక్తిమంతుడో మనం ఇప్పటికీ కూడా గ్రహించడంలా. అందుకని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నేను కదా మిమ్మల్ని తీసుకొచ్చింది, నేను కదా మీకు తండ్రిని, మీ సమస్యలో ఉన్నప్పుడు నేను బయటికి తీసుకొచ్చాను కదా, మీకు ఆకలి అయితే ఆహారం ఇచ్చాను కదా, సమృద్ధిగా ఆ వర్షం కురిపిస్తే మీకు పంటలు పండించేది నేనే కదా, మీరు హ్యాపీగా తిని ఉల్లాసంగా ఉండటానికి మీకు సహాయం చేసేవాడు నేను కదా, మీరు నన్ను వదిలిపెట్టి ఈ దేవతల్ని మీరు సేవించరు కదా, అవి ఏమైనా సహాయం చేస్తే పోయి అడగండి అని అడుగుతున్నాడు. చదువు. అప్పుడు ఇశ్రాయేలు, మేము పాపం చేసినాం, నీ దృష్టికి ఏది అనుకూలము దాని చొప్పున మాకు చేయము, దయచేసి మమ్మల్ని రక్షించమని చెప్పాడు. అప్పుడు అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాడంట. చూసారా, ఆయన బిడ్డలంటే ఎంత ప్రేమ అండి. ఇశ్రాయేలీ కాదు, సర్వమానవులు ఆయన బిడ్డలే. అది తెలియకోట్లేదు జనం. వారు మనవారు కాదు, వీరు మనవారు కాదు అని మనుషులు అనుకుంటారు, కానీ సమస్త సృష్టికి ఆయనే ఆధారం, ఆయనే తండ్రి, ఆయనే కుమారులుగా కుమార్తెగా స్త్రీనిగాను పురుషుడుగాను చేసిన వాడు ఆయనే. కనుక వారు యావత్ బాధలో దేవుడు బాధను దేవుడు, ఆయన కన్నీళ్లు కార్చేవాడు. మనకెప్పుడు కూడా ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఆనాటి కాలంలో వాళ్ళకి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆయన నీ బాధ, నీకు వచ్చిన సమస్య ఆయనకి తెలియదా? తెలియదు. అర్థం చేసుకోండి. ఆయన నీకు శిరస్సు అయినాడు. పురుషుడికి శిరస్సు యేసుప్రభు, యేసుప్రభు శిరస్సు తండ్రి అని ఉంది. మా స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. మన సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన. మరి నీ దేహంలో వచ్చిన బాధ ఆయనకి తెలియదా? తెలుసు. నీకు వచ్చిన సమస్య ఆయనకి తెలుసు. కనుక నీవు ఆయన్ని అడిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చింది అనుకుంటూ బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తున్నాము, తగాదా పడితే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, ఇంకా రకరకాలుగా సమస్యలు వచ్చి ఎక్కడికో మనుషులను ఎత్తుకుంటాం. కానీ నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, నిన్ను ముద్రించుకున్నవాడు ఆయన నువ్వు అడుగుతున్నావా? బాధ ఆయన వైపు చూడు, ఆయన సహాయం చేస్తాడు. మీకు ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టమన్నాడు. మనకి ఎక్కడ ఉన్నాయి కీర్తన గ్రంథం 50 అధ్యాయం 14-15 వచ్చింది చదవండి. ఏం చెప్తాడు అక్కడ? మొరపెట్టు, ఇదేగా. మరి ఎన్నన్నాడా? ఎవరు విన్నా సరే. ఒక సహోదరి తన కుమార్తెకి దెయ్యం పట్టింది. యేసు ప్రభు జనసమూహంలో ఉన్నాడు. ఆయన వెళుతుంటే, ప్రభా నా కుమార్తె దెయ్యం పెట్టి ఇంటికాడ చాలా బాధపడుతుంది ప్రభా, సహాయం చేయని పదే అడుగుతుంది. ఈ శిష్యులుండి, ప్రభా ఏమో ఓరక గోల్ చేస్తుంది, ఏమైనా పంపించేసి, ఏమో అసలు ప్రభుని నమ్ముకున్నాం కాదు, ఏమో మనకు సంబంధించిన కాదు అని చెప్పినప్పుడు, నేను ఇశ్రాయేల్ కోసమే వచ్చానమ్మా అని చెప్పి అన్నాడు యేసు ప్రభు. అంటే అయినా సరే ఆ మొదలు పెట్టుకుండా ఏం చేస్తుంది, ఆయన ప్రతిలో అడుగుతుంది. అయితే తర్వాత ఏమన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు ప్రభా అని చెప్పి యేసు ప్రభు అన్నాడు. అయితే ఆ సహోదరి ఏమంటుంది, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల మీద పడు ముక్కలు తింటాయి కదా అని చాలా జ్ఞానంతో మాట్లాడింది. మనకి మత్తయి 15వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా మనకి ఉంటుంది అనమాట. 11 నుంచి చదువుకుంటే 28 దాకా ఈ వృత్తాంతం ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 28లో ఏముంటుందమ్మా? అందుకేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు అనుకున్నట్టే అవునుగాక. హల్లెలూయా. ఇక ప్రార్థన చేయాల. ఆమె ఏమడుగుతుంది? నా కుమార్తెను బాగు చేయమని అడుగుతుంది. మనకి నోరిచ్చింది ఆహారం తింటకే కదా, అడగాల మనం. ఇప్పుడు హాస్పిటల్కి పోయేవా, ఎందుకు వచ్చావని అడుగుతాడు డాక్టరు, లేదా మిమ్మల్ని చూడటానికి వచ్చాను అంటవా? నీ అవస్థ చెప్పుకుంటావు కదా, అయ్యా నాకు కాలు నొప్పి, తింటే అరగట్లేదు, నిద్ర పట్టలేదు, ఆ నొప్పి ఈ నొప్పి అంటే డాక్టర్ ఏం చేస్తాడు, రిపోర్ట్ రాసి స్కానింగ్ పంపమంటాడు. వాడు 2000-1500 రోజులు చేస్తాడు. ఆ స్కానింగ్లో ఏదైనా లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు, మెడిసిన్ రాస్తాడు. నువ్వు ఈడకొచ్చి అడుగుతుంటే అది ఏది పని చేస్తుందో, ఎక్కడ నొప్పి పెడుతుందో, ఏ సైడ్ నుంచి వచ్చిందో, తూర్పు నుంచి వచ్చిందో, పరమ నుంచి వచ్చిందో, ఉత్తరం నుంచి వచ్చిందో, దక్షిణ నుంచి వచ్చిందో మన దేవుడు తెలియపరుస్తాడు నీకు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా సహాయం చేయగల దేవుడు. ఇక్కడ వదిలిపెట్టుకొని ఆ సహోదరు అడిగింది ఆమె బాధ. కానీ ఎట్లా అడిగింది? విడిచిపెట్టకుండా అడిగింది, వదిలిపెట్టకుండా అడిగింది. ఒకవేళ ఆయన అన్న మాటకి ఏమైనా కోపం వచ్చిందా?
మమ్మల్ని కుక్కలు అంటావా అని. లేదు లేదు లేదు, ఎంతో ఓర్పుతో విశ్వాసంతో అడిగింది. ఎందుకంటే కుమార్తె చూస్తేనే ఇంటికాడ బాధపడుతుంది, ఆ తల్లి చూస్తే వేదన పడుతూ ఉంది. అందుకని ఆయన వదిలిపెట్టలా. కంపల్సరిగా నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు అనుకున్నట్టే నీకు జరుగునుగాక అన్నాడు. అంతే. ఏమనుకుందామా, నా కుమార్తె స్వస్థత కావాలని అనుకుంది, అంతే వచ్చేసింది. చదువు. ఆ, 15:28 ఏముంది? అమ్మా నీ విశ్వాసం గొప్పది. యేసు ప్రభు ఇంటికి పోయి అమ్మా కుమార్తె ఆడుంది, ఇంటికాడ ఉంది. ఆమె ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరు స్వస్థపరిచారు? ఆ వాక్కు అనేది ఆయన వాక్కు పంపించి గుంటలో పడిన వాడిని బ్రతికిస్తాడు. అంత శక్తి, వాక్కు శక్తి. అది మనం వినము. మనకు వచ్చిన అవస్థ ఏంటంటే అది వినవు, అన్నీ వింటాం, లోక వార్తలు అన్నీ వింటాం, లోకల్ ఆ ఇంట్లో సంగతి ఇంట్లో సంగతి అన్నీ వింటుంటాం మనము. కానీ ఈ వాక్కులో ఎంత శక్తి ఉన్నది అనేది మనకి తెలియట్లా. వాక్కు కంపల్సరిగా మన బ్రతుకుదు. ఇక్కడ ప్రార్థన చేస్తే మీకు తెలుసా, అమెరికాలో స్వస్థత వస్తుంది. అంత శక్తి కలిగిన వాడు. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశమైన సింహాసనము. కలిగింది ఏది? ఒక్క సూర్యుడు ప్రపంచం అంతా కూడా వెలిగిస్తున్నాడా లేదా? ఒక్క దేవుడే. ఈ ఒక్క దేవుడు ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలించేవాడు. ఆయనకి 7 నేత్రాలు. ఆయన కనుదృష్టి ప్రతి స్థలములో ఉన్నది. ఆయనకి దాగు సృష్టం అంటూ ఏమీ లేదు. నువ్వు బాధపడుతుంటే ఆయన పడితే పడ్డాలని చూసేవాడు కాదు. ఆయన ఎందుకు బాధపడతాడని చెప్పి ఒక్క వ్యక్తి 2000 దెయ్యాలు పడి ఉంటే ఆ వ్యక్తి కోసం వచ్చాడండి ఆయన. ఆ యేసు ప్రభు ఆ ప్రాంతానికి రావటం ఉంటే ఆ 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర మోకరించి, సర్వోన్నతమైన దేవుడు కుమారుడా, నువ్వెవరో మాకు తెలుసు, మా కాలం రాకమునిపే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నావా? ఒకవేళ పంపించదలుచుకుంటే ఆ పందుల్లోకి పంపించిన దెయ్యాలు ఆయన బతిలాడుకుని వెళ్ళిపోమన్నాడు. అక్కడ అడిగాడు, మీరు ఎవరు, మీ పేరేందండి? వాళ్ళు ఆ దెయ్యాలు చెప్పి, మేము సేన 2000 దెయ్యాలు ఉన్నాం, ఒక వ్యక్తిలో ఉన్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పి అప్పుడు వెళ్ళిపోమన్నాడు. ఆ వెళ్ళిపోయి అతను స్వస్థత సిద్ధుడై తెల్ల బట్టలు కట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, నీ వాంఛన ప్రభా. మనుషులు బాధపడుతున్నప్పుడు తండ్రి వారి బాధను చూసి నువ్వు తొడిగిరించేవాడు కాదు నాయనా తండ్రి. అయ్యా నేను చేయలేని అని చెప్పేవాడు కాదు ప్రభా. నిన్ను ఆశ్రయించే వారికి ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నలిగిరి వారికి దుర్గంగా, ఆపత్కాలంలో మహాదుర్గంగా ప్రభా. వారి యావత్ బాధను తిన్నావు ప్రభా. అయ్యా ప్రేమ చేత, తాళింపు చేత నువ్వు ఎంతగానో వాళ్ళని ప్రేమించినావు తండ్రి. అయినా సరే వాళ్ళు నీకు తిరుగుబాటు చేశారు తండ్రి. ఎంతగానో ఇశ్రాయేలు ప్రభా తండ్రి నువ్వు ప్రేమించినావు ప్రభా. అయినా నీ మాట వినలేని స్థితిలో ఉన్నారు ప్రభా. అట్లా కాకుండా ప్రభా ఈ లోకంలో ప్రభా అనేకమైన శ్రమలు, బాధలు ఉన్నాయినా, అనేకమైన బాధపడుతున్నారు. అయినా సరే నువ్వు ఉచితంగానైనా నీ నామంలో అడిగినప్పుడు నువ్వు సహాయం చేస్తాను. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు తెచ్చి లైవ్లో ఎందరైతే చూస్తున్నారు ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకునైనా నీ దగ్గర మొరపెట్టుకుని భాగ్యం. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు అధికారం ఇచ్చిన ప్రభా. యెరూషలేము కట్టడానికి నేను పడిపోయిన జీవితాలను బాగు చేయడానికి నైనా, పడిపోయిన మందిరము కట్టడానికి నైనా నువ్వు కృప చూపించున్నావు ప్రభా. గిన్నె అందించే వ్యక్తినైనా, ఎన్నిక లేని వాడి వ్యక్తి ప్రభా. అయా అనేకమైన అద్భుతాలు జరిగించినావు ప్రభా. అట్లాగనే మేము కూడా తండ్రి సమస్యలు, ఆయా బాధల్లో తండ్రి, శ్రమల్లో ఉన్నప్పుడు తండ్రి నీ ఊపితిరిగినైనా మొరపెట్టినప్పుడు నువ్వు సమస్తం సహాయం చేస్తావని గ్రహించి మనసు ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.